5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. లాస్ట్కి వచ్చేయండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పాత్రలు ఏం పాత్రలు? పరిశుద్ధుల ప్రార్థన. సో ఈరోజు ఈనాడు మనం చేసే ప్రార్థన ఈనాటికి తర్వాత జీవితానికి కూడా విజయానికి పునాదులుగా ఉంటాయి. ఇలాగా కొంతమంది ఏదైనా కష్టం వచ్చినప్పుడే కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏదైనా బాగా బాధ వచ్చినప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. సహజంగా చెప్తున్నాడు, అందరూ అని కాదు. బాగా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాగా బాధలు వచ్చినప్పుడు, బాగా దుఃఖం వచ్చేసినప్పుడు, ఏదైనా కారణం, బలమైన కారణం ఉంటే చాలా ఎక్కువగా ఏడ్చుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటాడంటే, ఈనాడు మనం చేసే ప్రార్థన ఈనాడు భవిష్యత్తు విజయానికి కారణమవుతుంది. ఈరోజు మనం చేసే ప్రార్థనలు ఈనాటి విజయానికి కారణమవుతుంది ఆ ప్రార్థన, రేపటి విజయానికి కూడా కారణమవుతుంది ఆ ప్రార్థన. సో మనం ఎప్పుడు, అందుకే క్రొత్త నిబంధనలో ఎడతెగక అంటే కంటిన్యూస్లీ అని రాస్తుంటది అన్నమాట. కంటిన్యూగా ఎలాగండి ప్రార్థన చేస్తూ ఉంటాము. వంట చెయ్యాలి, లేకపోతే ఇంకో పని చెయ్యాలి, డ్యూటీ చెయ్యాలి, మరి ఫోన్ మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి. కంటిన్యూగా ఎలా అంటే, నేను చెప్పేదానికి ఉదాహరణ ఏంటి అని చెప్పాను. ఒక పాప ఒక చాక్లెట్ ఇస్తే, పాప చాక్లెట్ నోట్లో పెట్టుకుంటుంది కదా, బుగ్గను పెట్టుకొని ఏం చేస్తూ ఉంటుంది? ఆటలాడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, బయటికి వెళ్తూ ఉంటుంది, అటు ఇటు నడుస్తూ ఉంటుంది. కానీ దాని బుగ్గలో చూస్తే ఏం కనిపిస్తుంది? చాక్లెట్ ఉంటుంది. సో ఈరోజు మన యొక్క ప్రేయర్ అనే ఈ పాత్రలో కూడా ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి ఎప్పుడైనా సరే చాలా బలమైనది. ఇప్పుడు బాగా ఎండాకాలం అనుకోండి, బాగా ఎండాకాలం అనుకుంటే ఏం చేస్తూ ఉంటాము? బాగా ఎండగా ఉంటుంది, ప్రార్థన చేయలేము అనుకుంటుంటాం. ఎండాకాలం బాగా ఎక్కువ ఉన్నప్పుడు పేతురు ప్రార్థన చేస్తే పెద్ద దర్శనం వచ్చింది. బాగా ఎండెక్కిపోయి ఎండలో ప్రార్థన చేస్తున్నాడు మధ్యాహ్నం 12ంటికి. ఆ బాగా విపరీతమైన వేడి ఆ ప్రార్థన చేస్తా ఉంటే గొప్ప దర్శనం వచ్చింది. ఏమొచ్చింది చెప్పమంటారా? ఎంత గొప్ప దర్శనం అంటే, ఆ దర్శనం, పేతురు, నేను యూదులకే దేవుడిని కాదు, నువ్వేమో యోధా గోత్రం వాళ్ళకే దేవుడు అనుకుంటున్నావు, నేను అన్ని జనులకు కూడా దేవుణ్ణి, అందుకే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సువార్త వెళ్ళాలి అనే దర్శనం వచ్చింది ఎండలోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు వచ్చింది? బాగా చల్లగా ఉన్నప్పుడు కదా, వాతావరణం అంతా బాగున్నప్పుడు, లేకపోతే మన మనసు కూడా కొంచెం బాగున్నప్పుడు, ఎప్పుడు కూడా మనం ప్రేయర్ అనేది చేస్తూ ఉండాలి. నేను చెప్పిన మాట, ఈనాటి మన ప్రార్థన ఈ రోజుకి రేపటి విజయానికి పునాది. ఈ రోజు విజయానికి కారణం ఆ ప్రార్థనే అవుతుంది, రేపటి విజయానికి కూడా ప్రార్థనే కారణం అవుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ప్రార్థన విషయంలో, సో మనం ఏమనుకుంటాం? నేటి బాలలే రేపటి పౌరులు. ఇప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడు, 10th క్లాస్ చదువుతున్నాడు. అదే బాబు, 10th క్లాస్ బాగా చదవాలి, నువ్వు వెళ్ళి చదువుమని చెప్పి ఆ కుర్రాడికి చెప్పారు వాళ్ళ అమ్మా నాన్న. చదువుతున్నాడు, 8 చదివాడు, 9 చదివాడు. మరి అప్పుడైతే 8కి 9కి మార్కులతో సంబంధం లేకుండా పాస్ కదా 5 వరకు రోజుల్లో. సరే, మరి మధ్యలో దారిలో వెళ్తా ఉన్నాడు, 10th క్లాస్ చదువుతున్నాడు, బాగా చదవాలి, బాగా మార్కులు రావాలి, బాగా మార్కులు. అప్పట్లో ఫస్ట్ క్లాసులు, సెకండ్ క్లాసులు అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అందరికీ బాగా చదువుతున్నారు, బాగా ఫస్ట్ క్లాసులు వచ్చేస్తున్నాయి. అయితే దారిలో ఉన్న చింత చెట్టు దగ్గర కూర్చుంటున్నాడు. స్కూల్కి వెళ్ళకుండా క్యారేజ్ ఎక్కడ తింటున్నాడంటే చింత చెట్టు కింద తింటున్నాడు.
కూర్చుని ఏమంటున్నాడు, చింత చెట్టు నుండి ఉన్న కాయలన్నీ కింద పడాలా, అవన్నీ డబ్బుల్లాగా అవ్వాలా. వాడు ఏం ఉద్యోగం చేయగలడు? పెద్ద ఉద్యోగం చేయగలడా, పెద్ద స్థాయిలో ఉండగలడా. అండ్ ఏంటి అని అంటే, నేను ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నా, మీరు ప్రేయర్లు కన్వర్ట్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రార్థన చేసినట్లయితే గనక, ప్రార్థన చేస్తే రేపటి ఈ రోజుకి అది నీకే ఉపయోగం, రేపటి రోజుకి కూడా అది ఎంతో ఉపయోగం. అలా కాకుండా బాగా చదువుకున్నాడు అనుకోండి ఆ పిల్లాడు, అప్పుడు ఏ స్థాయిలో ఉంటాడు? సో నువ్వు బాగా ప్రార్థన చేసుకున్నావు అనుకో, ఏ స్థాయిలో ఉంటావు? అసలు ప్రార్థనే చేయలేదు అనుకో, ఏ స్థాయిలో ఉంటావు? ఎలాగో చింత చెట్టుకి డబ్బులు ఎలాగో అవ్వవు, అప్పుడు ఏమవుద్ది? సో ఈరోజు ప్రేయర్ అనే దాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రార్థన అంటే సింపుల్గా నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఏదో కష్టపడి ఒక కొత్త మాటలు, అందరికి ఇష్టమైన మాటలు, అందరూ బాగుంది నీ ప్రార్థన సూపర్ అనే మాటలు అక్కర్లా. నీ మనసులో నుంచి ఏదొస్తే అదే ప్రార్థన. నీ హృదయంలో నుంచి ఏ భాష వస్తే ఏ రకంగా నువ్వు చేయగలుగుతావు, అది దేవునితో సంభాషణ చేయడం, ప్రభుతో సంభాషణ చేయడం. కాబట్టి ఈరోజు ప్రార్థన అనే విషయాన్ని గురించి కొన్ని పాయింట్లు చెప్తా. నెంబర్ 1, ఫస్ట్ మనం ఏ విషయం గురించి అయినా, ఏ కార్యక్రమం గురించి అయినా ముందు మనం ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఏ కార్యక్రమం విషయమైనా, ఏ సంగతుల గురించి అయినా మనం తప్పనిసరిగా ముందుగా మనం ప్రార్థన అనేది చేసుకోవాలి. యేసు ప్రభు లూకాసు సువార్త 6వ అధ్యాయంలో 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఎన్నో అధ్యాయంలో? లూకాసు సువార్త 6వ అధ్యాయంలో. అంటే ఆయన పరిచర్యలో కూడా దేవుని బిడ్డలారా ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. ఎవరు? యేసు ప్రభు పరిచర్య చేయడానికి ముందు. నేను చెప్పే ఈ పాయింట్ ఏంటంటే, ప్రతిదానికి ముందు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభు కూడా సువార్త పరిచర్య చేయడానికి పరిచర్యలోకి వచ్చే ముందు 40 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. లూకాసు సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు అక్కడ మీరు చూస్తే గనక 12 మంది అపోస్తుల్ని ఏర్పాటు చేయడం అనేది పెద్ద టాస్క్. ఎందుకంటే యేసు ప్రభుతో పాటు బోళ్ళంత మంది జనాలు ఒకరిని పెడితే ఒకళ్ళకి కోపం, ఇంకొకరిని పెడితే ఇంకొకళ్ళకి కోపం వస్తుంది. మరి ప్రభు ఏం చేశారు ఆ నిర్ణయం తీసుకోవడానికి? ఆ ముందు రాత్రంతా ప్రార్థన చేసి ఉదయకాలంలో లేచిన తర్వాత 12 మంది అపోస్తుల్ని ఆయన నిర్ణయించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే పరిచర్యకు వచ్చినప్పుడు 40 రోజులు ఆయన ప్రార్థన చేశారని దేవుని వాక్యంలో రాయబడింది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో నేను చూపిస్తా. అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయంలో అక్కడ కూడా దేవుడు ఏం చెప్పాడంటే, సంఘానికి పౌలుని బర్నబాని నేను సేవకు ఏర్పాటు చేసుకున్నాను, కాబట్టి మీరు వారికి కొరకు ప్రార్థన చేసి పంపించాలన్నారు ప్రభు. అపోస్తుల కార్యాలు 13:2లో వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులించి వారిని పంపిరి. దేవుడు ఒకరోజు అన్నారు, దేవుడు మాట్లాడారు, ఇదిగో అంత్యోదయ సంఘస్థులారా, మీ సంఘంలో పౌలు బర్నబా అనే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని సేవకి ప్రత్యేకపరచండి అని చెప్పినప్పుడు సంఘస్థులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేసి సేవా పరిచర్యకి పంపించారు. అందువలన వాళ్ళ సేవ గొప్ప ఫలభరితంగా జరిగింది. చివరికి ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. అంత ఫలభరితంగా సేవ జరిగింది. దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ప్రతి కార్యానికి ముందు, ప్రతి కార్యక్రమానికి ముందు, ప్రతి విషయానికి ముందు తప్పనిసరిగా ఉపవాస ప్రార్థన మంచిది. కనీసం మీరు ప్రార్థన అయినా చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి ముందు ఏం చేస్తూ ఉంటాము? బోరు తీస్తాం. ఆ బోరు తీసేందుకు మనం ప్రార్థనతో ప్రారంభించాలి. ఎలా ప్రారంభించాలి? ప్రేయర్ చేయించుకొని, ప్రార్థన చేయించుకొని, అప్పుడు ఆ బోరు చేసే పని. తర్వాత ఇల్లు కట్టుకునేటప్పుడు ఇల్లు మంచిగా కట్టబడాలని ప్రార్థన
చేసుకోవాలి. అలాగే పిల్లల్ని ఆ సంవత్సరం మొదట్లో కాలేజీకి పంపిస్తున్నాం అనుకోండి, కాలేజీకి పంపించే ముందు ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే ఒక ఉద్యోగానికి వెళ్తున్నారు అనుకోండి, ఉద్యోగానికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఏ కార్యక్రమానికైనా, ఒక వివాహ కార్యక్రమమే అనుకోండి, ఆ వివాహ కార్యక్రమానికి ముందు ప్రార్థన అనేది చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి రోజు కూడా ప్రతి విషయానికి ముందుగా, ప్రతి కార్యక్రమానికి ముందుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థనే విజయానికి మూలము, ప్రార్థనే విజయానికి పునాది. ఇప్పుడు ప్రార్థన ఈ రోజు విజయానికి నీకు కారణమవుతుంది, రేపటి విజయానికి కూడా కారణమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ పాయింట్ ఏంటంటే, మనం చేసుకునే ప్రార్థన మనకి తోడుగా వస్తుంది. ఎవరికి తోడుగా వచ్చింది? వాళ్ళెవరో చేసే ప్రార్థన నీకు తోడుగానే వస్తుంది. అయితే మనం చేసుకునే ప్రార్థన మనకి తోడుగా వచ్చింది. చూడండి, 42వ కీర్తనలో 8వ వచనంలో ఆ మాట రాసింది. ఆ మాట నేను మీకు చూపిస్తాను. ఒకటి, ఏ కార్యక్రమానికైనా, ఏ విషయానికైనా, ఒక పరిచర్యకు కానీ, వివాహం కానీ, ఉద్యోగం కానీ, ఏ విషయాలకైనా ముందుగా మనం ప్రార్థన అనేది చేసుకోవాలి. రెండవ పాయింట్ ఏంటంటే, ప్రార్థన మనకి తోడుగా ఉంటుంది. 42:8 అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన కూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. మొదటి పాయింట్ ఏమనుకున్నాం? ప్రతి కార్యానికి, ప్రతి కార్యక్రమానికి ముందు మనం ప్రార్థన చేసుకోవాలి. నాకు జ్ఞాపకం వచ్చింది, మేము 20 సంవత్సరాల క్రితం ఇల్లు మేము కొన్నప్పుడు బాగా గుర్తొచ్చింది. సమయానికి, సందర్భాన్ని దేవుడు గుర్తు చేశారు. కొన్నప్పుడు మేము రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు, అంటే మీరు కూడా నేర్చుకుంటారని మీకు చెప్తున్నాను ఇవన్నీ. రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారికి చెప్పాం, పాస్టర్ గారు రిజిస్ట్రేషన్ అవుతుంది, మరి మీరు రండి అని చెప్పాం. అంటే తప్పకుండా నేను వస్తానని చెప్పి రిజిస్ట్రేషన్కి ఆయన కూడా మాతో పాటు వచ్చి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా మాతో కూర్చున్నారు. 3-4 అలా అయిపోయిన తర్వాత ఆ తాళాలు మాకు ఇచ్చేశారు, ఇంటి తాళాలు ఇచ్చినప్పుడు నేను మనసులో ఆలోచిస్తున్నా, ప్రవ్వా ఎలాగ ప్రవ్వా, ఎందుకంటే రోజంతా ఆయన మాతో ఉన్నారు. ఆయన వెళ్ళారు ఇంటికి, ఇంకా ఆయన భోజనం కూడా చేయలేదు ఆ రోజు, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ప్రవ్వా, ఈ ఇల్లు మేము మాకంటే ముందు ప్రభు ఎలాగ అడుగు పెట్టేది, ఎవరు అడుగు పెట్టేది అని నేను అనుకుంటున్నా. పాస్టర్ గారా ఇప్పుడే వెళ్ళారు, ప్రార్థన చేసుకుని జస్ట్ గేట్ ఇలా పట్టుకున్నానండి. నాకు బాగా జ్ఞాపకం ఉంది, పట్టుకోగానే మాకు బాగా తెలిసిన ఒక పాస్టర్ గారు అక్కడికి వచ్చారనమాట. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఊరికనే వెళ్తున్నారంట. వెళ్తా సరే దారిలో మమ్మల్ని చూసి దారిలో అక్కడ ఆగారనమాట. ఆగి ఏంట్రా ఇక్కడ ఉన్నారు మీరు అని చెప్పేసానంటే, ఇలాగన్నా ఇట్లా అయింది అని చెప్తే, అవునా చాలా సంతోషం, మాకు తెలియదు అసలు అని చెప్పేసి అలాగే నుంచి మాట్లాడుతామంటే, మీరు రండి అని చెప్పేసి తాళం ఆయన చేతికి ఇచ్చి, మీరు తీయండి తాళం అనేసి. అదేంటి ఏమైందంటే, ఇంతవరకు ఇంట్లో మేము ఎవరూ అడుగు పెట్టలేదు, ఫస్ట్ మీరు వచ్చి అడుగు పెట్టండి అని చెప్పారు. సో దేవుడి యొక్క మహాకృప, వాళ్ళు వచ్చి అడుగు పెట్టి ప్రార్థన చేసి వాళ్ళు వేరే పని మీద వెళ్తున్నారు అనమాట. హృదయం ఆశ ఉంటే దేవుడు దాన్ని తీరుస్తాడు. ప్రతి దానికి కూడా మనం ప్రతి దానికి ముందు కూడా మనం ప్రార్థన చేసుకోవటం అనేది ద్వారా దేవుడి యొక్క సన్నిధి మనకి వస్తుంది. రెండో విషయం ఏంటంటే, నీ ప్రార్థన నీకు తోడుగా వచ్చును అని రాస్తుంది. నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. నీవు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన నీకు తోడుగా వచ్చింది. ఇది పర్సనల్ గా రాస్తుంది కదా. జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన మనకి తోడుగా వస్తుంది. ఇంకొకటి కూడా తోడుగా వచ్చింది, మనం తీసుకునే నిర్ణయాలు తర్వాత మన భవిష్యత్తుకు తోడుగా నడిపిస్తూ ఉంటాయి. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో ఈరోజు భవిష్యత్తులో అలాగే ఉంటుంది మన జీవితం. దాన్ని కూడా మనం ఎప్పుడు మర్చిపోవాలి. దానికి మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను చెప్పేది, మన ప్రార్థన, మనం చేసుకునే ప్రార్థన మనకి తోడుగా వేస్తుంది. ఒక స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి పిల్లలు, వాళ్ళకి నేర్పించాలి ఏమని, ప్రార్థన చేసుకుని వెళ్ళండి. డ్యూటీ చేసుకుంటున్నారు అనుకోండి, చెప్పాలి ప్రార్థన చేసుకుని ప్రారంభించు.
లేకపోతే ఒక షాప్కి వెళ్తున్నారు అనుకోండి, ప్రార్థన చేయాలి, ప్రభువా మేము షాప్కి వెళ్తున్నాం, మాకు అవసరమైన మాత్రమే కొనుక్కునేటట్లుగా సహాయం చేయి, అవసరం లేని మేము కొనుక్కోకుండా మాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేసుకోవాలి. మోహన్ లాజరస్ గారు అమ్మగారు ఒక సాక్ష్యంలో మాట్లాడుతూ ఆమె చెప్పారు, ప్రతిరోజు ఉదయకాలం అంట ఆవిడ ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలా ప్రార్థన చేస్తారంట, ప్రభువా అవసరమైనంత మేరకే ఖర్చు పెట్టుకునేటట్లుగా ఈ రోజు మాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేస్తామని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థన మనల్ని నడిపిస్తుంది, మన ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు మహా అయితే ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్న పిల్లలు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ ప్రార్థన చేస్తారు. స్కూల్లో ఎంతసేపు ఉంటారు? ఉదయం 9ంటికి వెళ్ళి సాయంత్రం 4 గంటలకు వస్తారు. అంటే 2 నిమిషాలు చేస్తేనే దేవుడు ఎంతసేపు తోడుగా ఉన్నాడు కదా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 2 నిమిషాలు కానీ 1 నిమిషం కానీ ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన చేస్తే బస్సులు ట్రైన్లు కూడా వెళ్ళిపోతాయిలేండి. ఇంకా అలా ఎప్పుడు ఎలా ఎక్కడ ఏం ప్రార్థన చేయాలో కొంతమందికి తెలియదు అనమాట. పెద్ద పెద్ద ప్రార్థనలు అప్పుడు చేస్తూ ఉంటారు. ఒక డ్యూటీకి వెళ్తారు అనుకోండి, ఆ వ్యక్తి ఎంతసేపు ప్రార్థన చేసుకుంటాడు కదా. చేసుకోవాలి, చేసుకునేటప్పుడు ఎంతసేపు చేయగలరు? ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, లేకపోతే 1 నిమిషం ప్రార్థన చేస్తారు. 1 నిమిషం ప్రార్థన 8 గంటలు కాపాడుతుంది. డ్యూటీ అవర్స్ 8 అవర్స్ కదా, ఎవరైనా వర్కింగ్ అవర్స్ జనరల్గా 8 గంటల అవర్స్. ఎంతసేపు ఆ ప్రార్థన మనిషిని కాపాడుతుంది? 8 గంటలు కాపాడుతాం. అంటే మనం చేసే ప్రార్థన ఎవరికి తోడుగా వస్తుంది? మనకే తోడుగా వస్తుంది. మనం చేసే ప్రార్థన ఎవరికి తోడుగా వస్తుంది? మనకే తోడుగా వస్తుంది. ఈవెన్ కాలేజ్, అందుకనే తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళే పిల్లలు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి, డ్యూటీస్కి వెళ్ళే పిల్లలు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఒక షాప్కి ఒక పని ఉన్నటువంటి పిల్లలు మరి తప్పనిసరిగా షాప్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. మరి రోజులు ప్రారంభించే ముందు కూడా మన ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రభువా ఈ రోజంతా కూడా ఏ కీడు రాకుండా, ఏ శోధనలో పడకుండా ఈ రోజంతా కూడా తోడుగా ఉండమనంటే మరి నువ్వు చేసుకున్నవే ప్రార్థన, ఆ ప్రార్థన నీకు తోడుగా వస్తుంది. నేను రోజు న్యూస్ పేపర్లో ఏమో రాశానంటే చాలా బాధేస్తుంది అనమాట. అందుకే చెప్తున్నాను మీకు. మెడికల్ స్టూడెంట్ అనమాట, వాళ్ళ అమ్మగారిని బండి మీద ఎక్కించుకొని మనము వెళ్తా ఉంటాం, వస్తూ ఉంటాం, కనీసం ఇలా చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని కాపాడినందుకు, ప్రభువా క్షేమంగా వెళ్ళి మరలా క్షేమంగా వచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి అని చెప్పమను. చాలా మంది వెళ్ళేటప్పుడు చేసుకుంటా ఉంటారు కానీ వచ్చిన తర్వాత చేసుకోరు. ప్రభువా ఈ రోజంతా కాపాడి సహాయం చేసావు, సజీవుడిగా ఉంచావు, నా డ్యూటీలో సహాయం చేసావు, కృతజ్ఞతలు, లేకపోతే నా చదువుల్లో హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతలు అని ప్రార్థన చేసుకోరు. నేను పేపర్లో రాశారు, ఆ పాప మెడికల్ స్టూడెంట్ అనమాట. వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉంటే, ఏదో ఆ చిన్న ఒంట్లో బాగాలేదని వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ నాన్నగారిని చూడడానికని వాళ్ళ అమ్మగారిని తీసుకుని వెళ్ళింది పాప. వెళ్ళినప్పుడు ఒక మన ఏరియాలోనే వెళ్తా ఉన్నప్పుడు జస్ట్ ఫార్మా బస్సు ఒకటి జస్ట్ తన బండిని చిన్న తాకింది అనమాట. తాకగానే బండి దెబ్బకి జస్ట్ కింద పడింది. ఈ పాప చాలా గట్టిగా అరుస్తుంది. ఎందుకనంటే నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు పడిపోయారు, వెనకాల కూర్చున్న ఆవిడ చాలా గట్టిగా అరుస్తున్నా సరే ఈ కేకలు ఆ డ్రైవర్కి వినిపించక తల మీద నుంచి వెళ్ళింది బస్సు. స్పాట్లో పాప, వాళ్ళ అమ్మగారు పాప కళ్ళెదుటే చనిపోయారు. ఒక తల్లి కుమార్తె ఎదుట చనిపోవడం అనేది ఎంత ఘోరమైన విషయం. ఎప్పుడైనా మనం ఇంత ప్రయాణాలు చేస్తున్నామంటే ఎవరు మనకి తోడుగా ఉంటున్నారు, ఎవరి కాపుదల ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారు? ప్రార్థన చేసుకోమంటే ఏదో ప్రార్థన అట్లా అంటున్నారు, చెప్తున్నారు అనుకుని సరిగ్గా దాన్ని సీరియస్గా మనం తీసుకోం. కానీ ఇలా ఎన్నో సంఘటనలు మనం చూడొచ్చు. ఇది చిన్న సంఘటన. కాబట్టి మనం తప్పనిసరిగా ప్రార్థన చేసుకుంటే నువ్వు చేసుకునే ప్రార్థన నీకు తోడుకుంటుంది. నువ్వు చేసే 2-3 నిమిషాల ప్రార్థన 8 గంటలు నేను కాపాడుతూ ఉంటుంది. నువ్వు చేసుకునే ఒక 4 నిమిషాల ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. చాలా మంది ఎన్నిట్లకి టైం ఇస్తుంటారు కానీ ఆ చివరికి వచ్చేటప్పటికి ప్రార్థన చేసుకోకుండా ముందుకెళ్ళిపోతా ఉంటారు. టైం లేదనుకుని కొన్నిసార్లు హడావిడి పడతా వెళ్ళిపోతారు. ప్రార్థన చేసుకోకుండా ఏదైనా పనుల మీద బయటకు వచ్చినా ప్రేయర్ చేసుకోకుండా బయటకు వెళ్ళిపోతా ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన మనకి తోడుగా ఉండి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మార్కు సువార్త రాసిన మార్కు వాళ్ళ అమ్మగారు అపోస్తుల కార్యాలలో 12వ అధ్యాయంలో ప్రార్థన చేసిందని రాసింది. బాగా వినండి. వాళ్ళ అమ్మగారు ఏం చేసిందట? ఎవరి కోసం? అక్కడ పేతురు వాళ్ళ కోసం ప్రార్థన చేసిన తల్లి అయితే ఖచ్చితంగా కొడుకు కోసం ప్రార్థన చేస్తుంది. ఎందుకని? వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నటువంటి ఆవిడ ఇతరుల కొరకు ప్రార్థన చేద్దామని వాళ్ళ ఇంట్లో పెట్టుకుందంటే వాళ్ళ అబ్బాయి కోసం ప్రార్థన చేయకుండా మానదు. ఓకేనా? వాళ్ళ అమ్మగారు పేతురు జైల్లో నుంచి బయటికి రావాలి, పేతురు జైల్లో నుంచి రావాలని చెప్పి అందరినీ కూడబెట్టి ప్రార్థన చేస్తుంది. మొత్తానికి అక్కడ కూర్చుండగానే పేతురు గారు జైల్లో నుంచి వచ్చేసాడు. ఈవిడ ఎవరు? మార్కు సువార్త రాసిన మార్కు వాళ్ళ అమ్మగారు. బైబిల్లో చూస్తే గనక మీరు తర్వాత చదువుకోవచ్చు మార్కు సువార్త. స్వతహాగా మార్కులో అంత టాలెంట్ లేదు. స్వతహాగా మార్కు అంత అంటే ధైర్యవంతుడు కూడా కాదు. మధ్యలోనే పౌలతో ఉన్నప్పుడు బయటకు వచ్చాడు, పరిచర్యల మధ్యలో వదిలేసి. కానీ వాళ్ళ అమ్మ ప్రార్థనలు, ఆ తల్లి చేసిన ప్రార్థన తోడై ఉండి తర్వాత కాలంలో మార్కుని ఒక గొప్ప దైవజనుడిగా నిలవబెట్టింది. వాళ్ళ అమ్మగారు చేసిన ప్రార్థన అతనికి తోడుగా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మనం పిల్లల గురించి సాక్ష్యాలు చెప్తా ఉంటాం. నేను మీకు ఒకటి మాట చెప్పాలి. మనం సరిగ్గా ఉంటే మన పిల్లల్ని సరిగ్గా దేవుడు ఉంచుతాడు. ఎవరుంటే? మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఎంత పవర్ అంటే అంత. ఆదికాండంలో ఎలియాజరు అనేటువంటి అబ్రహాము యొక్క దాసుడు ప్రార్థన చేసేవాడు. వాళ్ళ దేవురని దమస్కు. దేవురు అతనిది దమస్కులో. దమస్కు ఎలియాజర్ అని అతనికి పేరుంది. ఆదికాండం మీద చదివితే 24వ అధ్యాయంలో అవన్నీ కూడా రాస్తుంది. సో దమస్కులో ఎలియాజరు ప్రార్థనాపరుడు, అబ్రహాము యొక్క పెద్ద దాసుడు. అబ్రహాము వాళ్ళ ఇంట్లో ఎంతమంది దాసులు ఉన్నారు? 318 మంది ఉన్నారంట సర్వెంట్లు. ఒక్కళ్ళకి బొడికి. అబ్రహాము అంతరిచ్చు. దేవుడు అబ్రహాముని ఎంత దీవించాడంటే 318 మంది సర్వెంట్లు ఉంటే, పనివారు ఉంటే, వాళ్ళలో పెద్ద పనివాడు ఎలియాజరు. అతను అబ్రహాము ఎంతో ప్రార్థనాపరుడు కాబట్టి అబ్రహాము యొక్క పెద్ద దాసుడు కూడా ఆ ప్రార్థన ఆత్మ వచ్చి పడింది. మనం ప్రార్థన చేస్తే తర్వాత తరాల మీద కూడా ప్రార్థనాత్మ పడుతుంది. ప్రార్థన శక్తి పడుతుంది. ప్రేయరే కదా, లైట్ ప్రార్థనే కదా. కొంతమంది నిద్రపోయేవాళ్ళు, కొంతమంది మానేసేవాళ్ళు, ప్రార్థనే కదా, ఉపవాస ప్రార్థనే కదా. ఏముందిలే లైట్. కానీ మన చేతులతో మనమే బలహీన పడుతున్నాము, మన జీవితాన్ని మనమే బలహీనం చేసుకుంటున్నాము అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎలియాజరు పెద్ద దాసుడైన ఎలియాజరు దమస్కు ఎలియాజరు అని అతను, అంటే దమస్కుకు చెందినవాడు. మీరు అతను ఎంతో ప్రార్థనాపరుడిగా మీరు ఆదికాండంలో చూడొచ్చు. అపోస్తుల కార్యాల్లోకి వచ్చినప్పుడు బాగా వినండి. పౌలు అనే ఆయన తన పాత పేరు సౌలుగా ఉంటూ అందరినీ హింస పెడుతూ, అందరినీ బాధ పెడుతూ, యెరూషలేములో ఉన్న సేవకులను కూడా బాధ పెడుతూ ఉంటే, అతను అందరినీ బాధలు పెట్టి ఇట్లాగే ఎంతో చంపి ఎన్నో హత్యలు చేసి ఇలా చేస్తా ఉంటే, వచ్చి 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 దమస్కులోకి వచ్చినప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. బాగా వినండి. ఏ ఊరు వచ్చేటప్పటికి దేవుడు దర్శించాడు? దమస్కులోకి వచ్చేటప్పటికి దేవుడు దర్శించాడు. దమస్కులోకి వెళ్ళేటప్పటికి దమస్కులో పౌలు ప్రార్థన చేస్తున్నాడు అని రాసింది. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని రాసింది. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం దమస్కుకు చెందిన ఎలియాజరు యొక్క ప్రార్థన ఇప్పుడు వేల సంవత్సరాల తర్వాత పౌలు కాలంలో సౌలు పౌలుగా మార్చబడ్డానికి, దేవుడు దర్శించడానికి ఆ ప్రార్థనే తోడుగా వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా ప్రార్థన అంటే లైట్. కొంతమందికి అసలు ఘోరమైన లైట్ ప్రేయర్ అంటే. చూసారా ఎంత పవర్ ఉందో ప్రేయర్కి? ఆలోచించారు. మార్కు పిరికతను. మార్కు యేసుప్రభు శిష్యుడు కాదు, కానీ ఎంత మేధావి అయ్యాడంటే
ఆ ప్రార్థన, వాళ్ళ అమ్మ ప్రార్థన ఈ అబ్బాయి మీదకి వెళ్ళి తర్వాత కాలంలో, ఎందుకంటే వాళ్ళ అమ్మ మంచి ప్రార్థనా పరులని అర్థమవుతుంది బైబిల్ చూస్తా ఉంటే, ఒక అద్భుతమైన వ్యక్తిలాగా అయ్యాడు మార్పు. అండ్ దమస్కు ఎలియాజరు ఎంతో ప్రార్థనా పరుడు, చాలా ప్రార్థన చేస్తాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ ప్రార్థన తోడుగా దమస్కు వాళ్ళకి తోడుగా వచ్చింది. దమస్కులో సౌలు వాళ్ళందరినీ శిక్షిద్దామని వస్తే దేవుడు దర్శించి పౌలుగా మార్చి దమస్కులో ప్రార్థన చేసే ఆత్మతో అభిషేకించాడు దేవుడు పౌలుని. అక్కడే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేయర్ ఇంపార్టెన్స్. నీ ప్రార్థన నీకు తోడుగా వచ్చును. నాకెవరు తోడు లేరండి, నాకెవరు లేరండి, నాకు సహాయం చేసేవాళ్ళు లేరండి, నాకు కొంతమంది మాకు చాలా మంది ఉన్నారండి, మాకు ఇంతమంది ఉన్నారండి, ఇవన్నీ కాదు. నీ ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే జీవదాత ఆయన కూర్చిన ప్రార్థన నీకు తోడుగా నడుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, ఫస్ట్ ప్రతి కార్యానికి ముందు మనం ఏం చేసుకోవాలి? ప్రేయర్ చేసుకోవాలి. అండ్ రెండవది, నీవు చేసుకునే ప్రార్థన ఎవరికి తోడుగా వస్తుంది? నువ్వు స్కూల్కి వెళ్ళు, కాలేజ్కి వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకోటి చేయి, ఆ ప్రార్థన నీకు ఎప్పటికీ తోడుగా నిలబడి నీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది, శోధనలో కీళ్ళలో పడకుండా కాపాడుతుంది. నెంబర్ 3, సంఘ ప్రార్థన ద్వారా పౌలు గారు చాలా అప్రిసియేట్ చేశారు కొరింథీ సంఘాన్ని. చూడండి, నీ యొక్క మూడవది ఏంటంటే, ఎంత దూరంలో ఉన్నా సరే ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతాయి. మూడో పాయింట్, ఎంత దూరమైనా సరే ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాలు చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో 19వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:9లో, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచకుండానట్లు మరణమగుదు మన నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అతి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయించుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన నిరీక్షణ గలవారమై ఉన్నాము. సంఘ ప్రార్థన. కొరింథీ సంఘమేమో గ్రీసు దేశంలో ఉంది. ఓకే, ఏ దేశంలో ఉంది? భారతదేశంలో కాదు. ఏ దేశం? గ్రీసు దేశం. పౌలు గారు బ్రతుకుతామనే నమ్మకం కూడా మాకు పోయింది అనే మాట ఇక్కడ వాడారు కదా. అది ఎక్కడ జరిగిందంటే, అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో మధ్యధరా సముద్రంలో ఉన్నారు పౌలు గారు. అక్కడ జరిగింది. అక్కడ బ్రతుకుతాము అనే నమ్మకం లేని పరిస్థితులు పౌలు గారికి వచ్చాయి. నేను చెప్పాను కదా ఒకసారి, దక్షిణపు గాలి, పెనుగాలి, పెద్ద గాలి వచ్చాయని చెప్పి. అప్పుడు అనమాట ఇంకా చచ్చిపోతారనుకునే పరిస్థితి వచ్చింది. పౌలు గారు ఉన్నదేమో మధ్యధరా సముద్రంలో పడవలో ఉన్నారు, ఓడలో. కొరింథీ సంఘం ఎక్కడుందని చెప్పుకున్నాము? గ్రీసు దేశంలో ఉంది. గ్రీసు దేశంలో ఉన్న కొరింథీ సంఘం చేసిన ప్రార్థన మధ్యధరా సముద్రంలో ఓడలో ఉన్నటువంటి పౌలు బృందాన్ని కాపాడిన శక్తివంతమైనది ప్రార్థన. మీ పిల్లలు ఎక్కడో ఉండొచ్చు, మన పిల్లలు వేరే దేశాల్లో ఉండొచ్చు, వేరే ప్రాంతాల్లో ఉండొచ్చు, వేరే ఓళ్లల్లో ఉండొచ్చు. కానీ మనం ఇక్కడ చేసే ప్రార్థన దేవుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు ప్రార్థన చేయటం వల్ల మాకు సహాయం చేస్తున్నారు. అందువల్ల దేవుడు ఆ తుఫాన్ నుంచి మమ్మల్ని తప్పించి మమ్మల్ని బ్రతికించాడు అని చెప్పి పౌలు గారి కొరింథీ సంఘాన్ని మెచ్చుకుంటున్నారు. సంఘ ప్రార్థన అద్భుతాలు సృష్టిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘము అనేక మందిగా కలిసి మనం చేసే ప్రార్థన ఎన్ని కిలోమీటర్ల దూరంతో ఉన్నా సరే, వాళ్ళ చుట్టూ వాళ్ళు ఎక్కడున్నా సరే, ఒకటి వినండి, మనం ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి నిరాశ వస్తుంది. మేము ఇంత చేసాం ప్రార్థన కదా, వాళ్ళు అసలు గమనించలేదు, నేను ఇంత ప్రార్థన చేసా వాళ్ళ కోసం అనుకుంటాం. నీకు ఒక రోజు ప్రతిఫలం వస్తుంది. ప్రభు కొరకు నువ్వు చేసే ప్రతిదానికి జీతం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. వాళ్ళు ఎవరు మనల్ని మెచ్చుకోవక్కర్లా, వాళ్ళు వచ్చి మనకు దండలు వేయక్కర్లా. అలా చేస్తే ఇక ప్రతిఫలమే రాదు మనకి.
అందుకని మనం ప్రార్థన ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, మనం చేసే ప్రార్థన మన పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు, లేకపోతే కాలేజెస్లో ఉన్నప్పుడు, లేకపోతే వేరే దేశాల్లో ఉన్నప్పుడు, వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు, వేరే చోట ఉంటున్నప్పుడు మనం చేసే ప్రార్థన అక్కడున్న వాళ్ళకి ఎంత దూరమైన ప్రార్థన వెళుతుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే తప్పకుండా మనం ప్రార్థన అనేది చేయాల్సి ఉంటుంది. పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రార్థన ఏం చేస్తుందంటే నేర్పరితనాన్ని ఇస్తుంది. పనులలో నేర్పరితనం ఇస్తుంది. ఏంటది? ప్రార్థన చేసినప్పుడు మన పనుల్లో నేర్పరితనం ఇస్తుంది. కొంతమందికి ఏ పని సరిగ్గా చేయడం రాదు కదా. కొంతమంది చాలా బాగా చేస్తారు, తక్కువ టైంలో బాగా చేసేస్తుంటారు. ఇలా గమనించలేదా మీరు? అప్పటి ఎవరిని గమనించలేదు. కొంతమంది ఏదైనా సరే టాలెంటెడ్గా చేస్తారు అనమాట. కొంతమంది ఏది చేసినా సరిగ్గా చేయరు. పనులలో ప్రార్థన అనేది పనులలో నేర్పరితనం వస్తుంది. నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ గుర్తు చేస్తున్నా. అమాలేకీయులతో యుద్ధం జరిగినప్పుడు మోషే పర్వతం మీద ఉన్నాడు కదా. పర్వతం మీద ఉన్నాడు, రెఫీదీంలో యుద్ధం జరుగుతా ఉంది. సో అక్కడ మోషే ప్రార్థన చేస్తే కింద యుద్ధంలో ఉన్న వాళ్ళు గెలిచారు. ఎంత దూరమైనా గెలుస్తారు. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే, అక్కడ మోషే చేతులు బాగా బరువెక్కినప్పుడు పట్టుకున్న వాళ్ళు ఎవరు? అహరోను, హూరు అనే ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు. మీరు నిర్గమకాండ 31వ అధ్యాయం చదివితే దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడం అనేది ఒక అద్భుతమైన విషయం లేండి. ఆ మర్మం అసలు గొప్ప మర్మం అది. దేవుడు నేను ఉండే స్థలము ప్రత్యక్షపు గుడారం, దాన్ని కట్టమన్నాడు మోషేని. నేను ఒకసారి చెప్పాను, కట్టమంటే మోషే అనుకున్నాడు ఎవరు కట్టాలి? మా అబ్బాయిలు కానీ కట్టాలా, అహరోను గారి పిల్లలు కానీ కట్టాలా, మిర్యాల తాలూకా వాళ్ళు కట్టాలా, ఎవరు కట్టాలనుకుంటే మోషే ఏం ఆలోచిస్తున్నామంటే, ఏం కాదు ప్రభు ఆలోచిస్తున్నారు, ప్రత్యక్షపు గుడారం అంటే మాట కాదు, ప్రత్యక్షపు గుడారం అంటే దేవుడే, అది కట్టమంటున్నాడు. లెక్కలు ఇచ్చాడు ఆయన. ఎవరు ప్రభు ఇంతమందిలో ఎవరిని చూసి పెట్టాలి, ఎవరు కడతారంటే దేవుడు అన్నాడు. ఊరు వాళ్ళ మనవడు ఉన్నాడు ఒక అబ్బాయి, అతని పేరు బెసలేలు. ఆ అబ్బాయికి నేను జ్ఞానము, విద్య, వివేకము, పనుల నేర్పరితనము ఇచ్చాను, అతనితో కట్టించన్నాడు దేవుడు. ఊరు ప్రార్థన సహకారుడు. ఎవరికి సహకారుడు? ప్రార్థన సహకారుడు. మోషే ప్రార్థన చేస్తా ఉంటే 2 చేతులు పట్టుకున్న వాళ్ళలో ఒకళ్ళేమో అహరోను పట్టుకున్నారు. అంటే ప్రేయర్ సపోర్టర్స్. ఎవరైతే ప్రార్థించే వారుగా ఉంటారో, ఎవరైతే ప్రార్థించే వారికి సహకారులుగా ఉంటారో, వాళ్ళ తర్వాత తరాలను కూడా దేవుడు దీవిస్తాడు అని అంటే ఒక 2 లక్షలు ఇస్తాడని అర్థం కాదు నేను చెప్పడానికి. మీరు బాగా వినండి. జ్ఞానము, విద్య, వివేకము, పనుల నేర్పరితనము. నాకు తెలిసిన ఒక అక్క వంట సుమారుగా ఒక 2 గంటలు చేస్తాను. అంటే మామూలుగా అన్నం, కూర, అంటే చిన్న సింపుల్ పాయింట్ చెప్తున్నాను. పనుల నేర్పరితనం. డబ్బులు ఇస్తే వస్తుందా? జ్ఞానం డబ్బులు ఇచ్చి తీసుకోగలవా? నీకు విద్య, చదువు కావాలంటే డబ్బులు కడితే వస్తుందా? నీకు వివేకం, వెరీ ఎక్సలెంట్ పాయింట్. వివేకం డబ్బులు కడితే వస్తుందా? అసలు ఎక్కడ ఎలా మాట్లాడో తెలుసా? ఏం మాట్లాడకూడదు తెలుసా? ఎప్పుడు నోరు మూసేసుకోవాలో తెలుసా? వివేకం. ఎక్కడ నోరు తెరవాలో తెలుసా? ఎక్కడ కాముగుండాలో తెలుసా? వివేకం. దేవుడు అంటున్నాడు, ఊరున్నాడు కదా, అక్కడ మోషే చేపట్టుకున్నాడు కదా ఒక ఆయన. అహరోను ఎలాగో యాజకుడు అయిపోయాడు, గొప్ప పోస్ట్ ఇచ్చారు అతనికి. ఎందుకంటే మోషేకి హెల్ప్ చేశాడు. అహరోను చేయి పట్టేసుకున్నాడు, నిలబెట్టాడు. కాబట్టి అతనికి అహరోనుకి యాజకత్వం పోస్ట్ ఇచ్చారు. కాబట్టి మోషేకి ఒక పోస్ట్, ఈ పోస్ట్ ఎవరికి ఇస్తామంటే ఇంకా నెక్స్ట్ ఎవరుంది? ఊరు వాళ్ళ మనవాడు ఉన్నాడు కదా బెసలేలు. ఓ ఆరాట పడిపోయి కంగారు పడక బెసలేలు పట్రా. అతనికి ఏమి ఇచ్చాడంట దేవుడు? చెప్పండి 4 మాటలు. జ్ఞానము, విద్య, వివేకము, పనుల నేర్పరితనం. మాకు తెలిసిన అక్క అన్నం కూర 2 గంటలు వండుతుంది సుమారు. అరగంటలో ఎంతమంది వండుతారు? పనుల నేర్పరితనం. 2 గంటల కిచెన్లోనే చెమట పట్టి ఆ కనిపించడం మీద అరిసి వాళ్ళు తిట్టి బీపీ, అంటే అన్నం కూర వండడానికి బీపీ. 2 గంటల టైం పట్టాక అప్పుడు మెల్లిగా అమ్మాయి కిచెన్లోంచి బయటకు వస్తుంది. కొంతమంది ఉంటారు చూస్తా, అరగంటలో ఆ కొంచెం ఆ పనిని అరగంటలో. సామర్థ్యము, నేర్పరితనం ఎవరిస్తారు? ఉద్యోగం చేస్తున్నారు. నేర్పరితనం ఎవరిస్తారు? దేవుడి. ప్రార్థన చేస్తే నీ తర్వాత తరాలకు కూడా జ్ఞానం వస్తుంది, విద్య వస్తుంది, వివేకం వస్తుంది, పనుల నేర్పరితనం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మీరు ఎవరి దగ్గరికి ఏడవలసిన అవసరమే లేదు. దేవుడి దగ్గర అది చేసేస్తే సరిపోదు. ప్రభువా నా పిల్లలకి జ్ఞానం ఇవ్వు నాయన. నేను ఎప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ప్రార్థన చేసుకోవాలి. వివేకం ఇవ్వు నాయన. చాలా ఇంపార్టెంట్ వివేకంగా ఉండటం. ఎవరు ఎలాంటి వ్యక్తులో, ఎవరు మోసం చేసే వ్యక్తులో, ఎవరు సరి అయిన వాళ్ళు, ఎవరు సరైన వ్యక్తి కాదు. అసలు ఈ మోసం చేసే లోకంలో వివేకం లేకపోతే లైఫ్ స్పాయిల్ అంటే స్పాయిల్ అవుతుంది. అవునండి, నీకు వివేకం లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. ప్రతి ఒక్కరిని నమ్ముతావు, ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు అంటావు, ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళే అని అంటావు. అంతే, నువ్వేదో ఒక ఊబిలోకి వెళ్తావు. ఒకరోజు చాలా అవసరం వివేకం. 1 కోటి రూపాయలు ఇస్తే దొరుకుతుందా? అది దొరకదు. పనుల్లో నేర్పరితనం. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఈ 4ంటిని కూడా అనుగ్రహిస్తుంది. అంత తేలిగ్గా ప్రార్థన తీసుకోవద్దు మీరు. ప్రేయరు అని అంటే చూడండి, ఒక మీటింగ్ పెట్టామనుకోండి, ఈవెన్ గృహ ప్రార్థన పెట్టామనుకోండి, ప్రార్థన ఉంటుంది. ఇప్పుడే చెప్పారు, వాక్యం ఉంటుంది, సహవాసం ఉంటుంది. మనమంట కదా, జ్ఞానం ప్రార్థన వలన, వాక్యం వలన పరిశుద్ధపరచబడతాము. మీరు కావాలంటే బాగా చదువుకోండి, బట్టి పట్టండి. 1 తిమోతి 4:5 ఈ వాక్యం. ప్రార్థన వలన, వాక్యం వలన పరిశుద్ధ జీవితం వస్తుంది నీకు. నీ ఇంటిలో ఏదైనా అపవిత్రత, కీడు, దేవునికి ఇష్టం లేని ఉంటే నీ ప్రార్థన, నీ ఇంట్లో ఉన్న ప్రార్థన ఏం చేస్తుందంటే అది ఆ అపవిత్రతను తీసి పక్కన వేస్తుంది. సో ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తేలిగ్గా తీసుకోవద్దు, తేలిగ్గా తీసుకో. మార్టిన్ లూథర్ గారు, నాకు చాలా పనులుంటే నేను 3 గంటలు ప్రార్థన చేస్తాను. 3 నిమిషాలు 3 గంటల. నాకు ఎక్కువ పనులుంటే ఏం చేస్తాడట, 3 గంటలు ప్రార్థన చేస్తాను అన్న. తప్పనిసరిగా ప్రేయర్ని తేలిగ్గా తీసుకుంటాను, చాలా సీరియస్గా మీరు తీసుకోవాలని నేను మీకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే, ప్రార్థన ఫలాన్ని మీ కళ్ళతో మీరు చూస్తారు. ప్రార్థన ఫలాన్ని చూస్తారు. ఏం చెప్పారు లాస్ట్ పాయింట్? ప్రార్థన ఫలం చూస్తారు. మీరు చేసిన ప్రార్థనకి ఫలం చూస్తారు. అసలు ప్రార్థనే చేయకపోతే ఫలం ఏముంటుందండి? ఇంకా ఇప్పుడు మీరు ప్రార్థన చేయరు, నిద్రపోతా ఉంటారు, పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటా ఉంటారు, నిద్రే నిద్ర కదా. నిద్ర గురించి ఈసారి ఒక మెసేజ్ ఇస్తానండి, అద్భుతమైన మెసేజ్ ఉంది, మీకు ఎప్పుడు ఇవ్వలేదు కానీ సరిస్తా. ప్రార్థన ఫలాన్ని మీరు చూస్తారు. ఆదికాండం 24వ అధ్యాయం, తొందరగా ముగించేస్తా, 5 నిమిషాలు. ఆదికాండం 24వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే కనుక 11వ వచనంలో, నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ప్రార్థన చేశాడు ఎలియాజరు. 11వ వచనంలో. 12వ వచనంలో అక్కడ చూస్తే ప్రార్థన చేస్తా ఉన్నాడు. 13వ వచనంలో ప్రార్థన చేస్తా ఉంటే 14లో చదువుతున్నా, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వచ్చుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టిదని ఏ చంద్రుడు చెప్పును, ఆమెయే నీ సేవకుడి ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక, అందువల్ల నీవు నా యజమాని అనుగ్రహం తెలుసుకుందువని. అని అతడు మాట్లాడుట చాలించక ముందే ఒంటెలు కూడా మోకరించమన్నాడు. మనం 10 సంవత్సరాల పిల్లలు మోకరించమని పిల్లలకు అలవాటు చేయాలి. చిన్న పిల్లలకు కూడా 10 సంవత్సరాలు కాదు, చిన్న పిల్లలకు కూడా మోకరించడం అలవాటు చేసి, జంతువులు కూడా మోకరింపు చేస్తున్నారు. ఒంటిని మోకరింప చేసి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు ఎలియాజరు? నా యజమానుడైన అబ్రహాము దేవుడా. ఎవరి దేవుడు అంటే? దేవుడు. నా యజమానుడైన అబ్రహాము దేవుడా, నేను ప్రార్థన ముగించేటప్పటికి ఎవరు పంపించాల్సిందా అని ప్రార్థన చేస్తామంటే, ప్రార్థన చాలించక ముందే కడవ భుజం మీద పెట్టుకున్న అమ్మాయి వచ్చిందని వాక్యంలో రాశారు. దేవుని స్తోత్రం చెప్పు. నీవు చేసే ప్రార్థనకి నీవు ఫలాన్ని చూస్తావు. కడవ ఎక్కడ పట్టుకొచ్చిందని చెప్పండి చిన్న మాట. మీరు నీళ్ళకి వెళ్ళేటప్పుడు కడవని భుజం మీద పట్టుకుంటారా, చేతితో పట్టుకుంటారా? ఎవరండి ఖాళీ కడవని భుజం మీద పెట్టుకుంది? ఖాళీ కడవని పట్టుకుని వస్తా, అమ్మాయి అప్పుడే వస్తుంది నీళ్ళ కోసం అంటే ఖాళీ కడవ కదా. ఖాళీ కడవని ఎక్కడ పట్టుకొస్తారు? చేతులతో కదా. ఈ అమ్మాయి ఎక్కడ పెట్టుకుంది? జాగ్రత్త కలిగిన అమ్మాయిని దేవుడు పంపించాడు. ఈ అమ్మాయి
ఎంత జాగ్రత్త అంటే అమ్మాయికి ఖాళీ కడవన్నా జాగ్రత్త. అందుకని భుజం మీద పెట్టుకుని వచ్చింది. కొంతమంది చాలా మంది ప్రతిదీ అజాగ్రత్తగా మాట్లాడతారు, అజాగ్రత్తగా పనులు చేస్తారు. ఏమన్నాను నేను? అజాగ్రత్తగా మాట్లాడతారు, అజాగ్రత్తగా పనులు చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదండి. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. మనం ఇలా మాట్లాడడం తగునా, ఇలా మనం మాట్లాడొచ్చా ఆలోచించాలి. ఎందుకంటే మాట్లాడే ప్రతి మాటకి ఒకరోజు లెక్క ఉంది. నేను లెక్క చూసేది ఎవరు? నా గురించి కూడా దేవుడే లెక్క చూస్తానంటున్నాడు. మాట్లాడి చాలించక ముందే ఎలియాజర్కి ఆన్సర్ ఇచ్చిన దేవుడు మనం ప్రార్థన చేస్తే ఆన్సర్ ఇవ్వకుండా ఉంటాడా? ప్రార్థన ప్రతిఫలాన్ని మనం చూస్తాం. అపోస్తులుగా మీరు 1 రాజులు 18:38 చూస్తే అక్కడ ఏలియా ప్రార్థన ముగించక ముందే అక్కడ పైనుంచి అగ్ని దిగి వచ్చిందని వాక్యంలో రాసింది. ప్రార్థనకి అవ్వకుండా ముందే ఆన్సర్ వచ్చింది, జవాబు వచ్చింది. ఫలాన్ని మనం చూస్తాం. మన ప్రార్థన ఫలం మనం అనుభవిస్తాం. అపోస్తుల కార్యాలు 4:31 కూడా నూతన నిబంధన సంఘం ప్రార్థన చేస్తే భూమి ఏమైందంట? కంపించిపోయింది. కొత్త నిబంధన విశ్వాసం చేసిన ప్రార్థనలకి భూమి ఏమైంది? కంపించింది. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తే అసలు అంటే భూములు కంపించకపోయినా కొంచెం ఏదన్నా ఒక దర్శనం, ఒక కళ, ఒక సూచక క్రియ, ఒక సూచన తెలుసుకునే క్రైస్తవ్యంలోకి ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి. లాస్ట్ పాయింట్, ప్రార్థన చేస్తున్నాం అని కూడికలలో ప్రార్థన చేస్తున్నాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం, సంఘంగా ప్రార్థన చేస్తున్నాం, సహవాసంగా ప్రార్థన చేస్తున్నాం, గృహంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. బాగా వినండి. ప్రభు కొరకు పడే ప్రయాస ఏదైనా సరే ప్రభు కొరకు మీరు పడిన ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు దానికి జీతాన్ని ఇస్తాడు. నేను చెప్పింది ఇప్పుడు ప్రేయర్ అనే కాంటెక్స్ట్ అండ్ అనేక విషయాలు ఉన్నాయి. ఏ విషయంలో ప్రభు కొరకు మీరు చేసిన మీ ప్రయాస వ్యర్థమైపోకుండా దేవుడు చూస్తాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలకడగా దేవుని కార్యాలలో నడవాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక.